అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇదే కాడసాని రామిరెడ్డి 5 లక్షల రూపాయలు కట్టి నా కేవలం నా తోట దగ్గర పెట్టాడు. మరి ఈ రోజు నేను రాసిస్తా, ఎంక్రోచ్మెంట్ ఉంటే చూపించమని చెప్పండి, కొలతలు వేస్తాం కదా రేపు. సర్వే వాళ్ళు కూడా వచ్చి నాకు కొలిచి చూశారు. మళ్ళీ మేము ఎక్కడ కోర్టుకు వెళ్ళాలి, ఆ రోజు నేను ఏ రోజు కోర్టుకు వెళ్ళాలి, నాది ఆపొద్దు కొలసొద్దు అని. ఇప్పుడు కూడా కొలత ప్రకారం ఉంటుంది. ఆ యొక్క డైరెక్షన్ లో ఎక్కడ ఎవరు అయినా తన పని లేకుండా ఎంక్రోచ్మెంట్లకు ఎట్లయితే ఖచ్చితంగా కొట్టడం జరుగుతుంది. ఎంక్రోచ్మెంట్లను ఆపే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఏదైతే బనగానిపల్లెకు ఇది ఒక అన్ని రకాలకు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. జురేరు ఈ కలుషిత నీరంతా కూడా జురేరులో వాగులో కలవకుండా ఉండడానికి కూడా ఒక ప్రణాళికలు చేయమన్నాము పిఆర్ ఇంజనీర్లను. ఆ జురేరులో ఒక్కడ నీళ్లు కలవకుండా దీని ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ లేకుంటే అటు తర్వాత బ్రహ్మగారి మఠం దాటిన తర్వాత కానీ ఆ వాటర్ను తీసుకుపోవడానికి కూడా ప్రణాళికలు చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా కార్యాచరణ తొందరలోనే పెడుతున్నాం. ఖచ్చితంగా బనగానిపల్లె పట్టణంను ఆదర్శంగా పట్టణం తీసుకోవాలని చెప్పి ఎవరెవరు గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించినారు, 2 ఫంక్షన్ హాల్ ఆక్రమించినాయని చెప్పి వాళ్ళకు కూడా నిర్ధారణ చేసినారు. కోర్టుకు పోయినారు, కోర్టు చెప్పిన ప్రకారం కూడా చేశారు. కోర్టు కూడా చట్టం ఏముంటే ఆ ప్రకారమే ఇప్పుడు చేస్తాం చర్య. ఎవరి మీద కక్ష సాధింపు చర్య లేదు. ఎంక్రోచ్మెంట్లు అయ్యి ఎవరైతే ఉన్నారో ఫంక్షన్ హాల్ కావచ్చు, ఇంకా బిల్డింగ్లు కావచ్చు, ఏవైతే దానికి రూల్స్ కి విరుద్ధంగా 5 అంతస్తులు ఇట్లా కట్టుకొని చాలా మంది చాలా ప్రతి వలన ఎప్పుడైనా జరగకూడని ఏదైనా జరిగితే అక్కడ నష్టపోయేది ఆ ఇంట్లో ఉన్న యజమానులు కావచ్చు, షాపులు కావచ్చు, వాళ్ళకు కూడా దయచేసి నామ్స్ పాటించమని చెప్పి అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా దీన్ని కూడా ఒక వారం 10 రోజుల లోపల 2 డోసుల లోపల వేసిన తర్వాత సర్వే కూడా చేస్తాము. సర్వే మొదలుపెట్టి ఖచ్చితంగా ఏది ఉంటే వారి మీద చర్యలు తీసుకుంటాము. ఇది 20 లక్షల రూపాయలతో 19,70,000 రూపాయలు మొత్తం జురేరు సర్వే నంబర్లు కూడా సర్వే చేస్తున్నామని చెప్పి తెలియదు. ఈ రోజు జురేరు వాగు అంతా కూడా కలుషితం అయిపోయి పారం చెట్లు, గుర్రపు డెక్కలు అవన్నీ కూడా కంప్లీట్ గా నిండిపోయి ఏదైనా ఉన్నప్పుడు వర్షాకాలం వచ్చినా ఇంకా ఏదైనా వాటర్ పడినా తర్వాత SRBC లో లీకేజ్ ఉన్న వాటర్ కానీ ఇవన్నీ కూడా పోవాలంటే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. 19,70,000 రూపాయలతో 7.5 కిలోమీటర్స్ దూరాన్ని మొత్తం క్లీన్ చేసేసి చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాము. ఈ జుర్రేరు వాగు మొత్తం కూడా దాదాపుగా 50 ఎకరాలు ఉంది విస్తరించి. ముఖ్యంగా ఏమంటే అక్రమాలకు మొత్తం అక్రమాలు చుట్టుపక్కల అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ అన్ని రకాల వాళ్ళు. కొంతమంది గత శాసనసభ్యుడైతే అక్రమాలు చెయ్యండి మీరు చేసుకోండి అని చెప్పి అమాయకులైనటువంటి కొంతమంది ప్రజలకు ఇక్కడ పట్టాలు ఇప్పిస్తాను, మీరు షెడ్లు వేసుకోండి, మీరు ఇక్కడ షెడ్లు వేసుకోండి అని చెప్పి కొంతమంది కార్పెంటర్లకు వేసి దురాక్రమణకు చేసేసి షెడ్లన్నీ వాళ్ళు దాంట్లో వేశారు. రేపు ఎక్కడైనా ఫ్లడ్ వచ్చినప్పుడు కానీ లేకుంటే జురేరు వాగులో నీళ్లు నిండిపోయినప్పుడు కానీ మనం అధిక మోతాదులో వాటర్ ఇస్తే అవన్నీ కూడా నిండిపోయి అది ఏదైతే బాటిల్ మాదిరిగా వచ్చి దగ్గరకు వచ్చిన తర్వాత ఎట్లుంటుందో ఆ విస్తీర్ణం తగ్గిపోవడం వల్ల నీళ్లు వెనక్కిపోయి గ్రామంలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఇది గ్రామంలోకి వచ్చే ప్రమాదాన్ని గత శాసనసభ్యుడు ఈరోజు ప్రోత్సహించాడు. ఆ రోజు ఆ షాపులు ఏవైతే ఉన్నాయో కార్పెంటర్ల షాపులుగా అడ్డదిడ్డంగా కేవలం రాజకీయాల కోసం, తన స్వార్థ రాజకీయాల కోసం నేను ఆ రోజు కూడా చెప్పారు. ఇష్టానుసారంగా జుర్రేరునంతా బూట్ చేశారు. ఈ రోజు వాకింగ్ ట్రాక్ అన్నాడు. ఏమైంది వాకింగ్ ట్రాక్? ఏ ఛాలెంజ్ చేస్తారు రా కాడసాని రామిరెడ్డికి. ఈ రోజు ఇప్పటి వరకు నేను నోరెత్తలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నా. ఆ రోజు వాకింగ్ ట్రాక్ ఉంటే ఎక్కడైనా అనుమతులు తీసుకొని, ఈ రోజు మేము తీసుకుంటున్నాము, అనుమతులు తీసుకున్నాము, శాంక్షన్ తీసుకొని ఈ రోజు క్లీన్ చేస్తున్నాం. దీన్ని చూడాలి మీరందరూ కూడా. ఆ రోజు అనుమతులు లేకుండా నేను నిలబడినటువంటి దాన్ని కూడా ఎలాంటి అధికారులు అనుమతులు ఇవ్వలే. కేవలం ఒక వ్యక్తి లాభాదాయ కోసం, ఒక ఫంక్షన్ హాల్ కావాలని చెప్పి తన అనుచరుల కోసం, ఆ రోజు అనుచరుల కోసం ఈ రోజు ఈ యొక్క రోడ్డు వేస్తున్నానని చెప్పాడు. ఎక్కడైనా వాకింగ్ ట్రాక్ నేను కూడా ప్రపోజల్ పెట్టబోతున్నా. బనగానిపల్లె ప్రజలను మోసం చేయడానికి ఎన్నికల స్టంట్ అని చెప్తా. ఇప్పుడు ప్రజలైతే నమ్మలే. ఆ రోజు ఏ ప్రజలైతే నమ్మకుండా బనగానిపల్లె పట్టణ ప్రజలు నాకు పట్టం కట్టారు, అత్యధికమైన మెజార్టీ ఇచ్చారు, వాళ్ళకు రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే వాళ్ళకు రుణం తీర్చుకోవాలని బనగానిపల్లె, అందుకే దీన్ని జుర్రేరు వాగును బాగు చేయాలి అని చెప్పి ఉద్దేశంగా చేస్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.